జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన కామెంట్ చేశారు. ప్రధాని మోదీతో దేశ భవిష్యత్తు గురించే మాట్లాడతానని అన్నారు. వాళ్లను వీళ్లను అరెస్టు చేయమని ఎందుకు అడుగుతారని మండిపడ్డారు. 10 మంది ఉగ్రవాదులు దేశాన్ని వణికిస్తుంటే 20,000 మంది ఉన్న మీరు ఎంతమంది గుండాలను అరికట్టగలరని వ్యాఖ్యానించారు. అందరూ అడుగుతారు, ప్రధానమంత్రి గారు మీకు ఏం మాట్లాడతారు, ఎందుకు వస్తారు, నేను ఇవే మాట్లాడుతున్నాను. ఆయనతోటి నేను మాట్లాడేదల్లా దేశ భవిష్యత్తు గురించే మాట్లాడతాను. అంతేగాని వాళ్ళని అరెస్ట్ చేయండి సార్, మోదీ గారు వీళ్ళని మా ఆంధ్రప్రదేశ్లో ఒక మాజీ ముఖ్య ఆయన అరెస్ట్ చేయించండి సార్, అమిత్ షా గారు వాళ్ళని అరెస్ట్ చేయరా. నాకు ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే, ఎంత సిలీగా ఉంటుందంటే, వీళ్ళు ఇంత దిగజారిపోయారేంట్రా బాబు అనుకుంటా. ఆ స్థాయి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఒక ఖగార్ ఆపరేషన్ సమర్థవంతంగా నడిపిన ఒక అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి సార్ ఆయన అరెస్ట్ చేయండి సార్, ఇంత దిగజారుడుగా మాట్లాడతారు. దానికి కథనాలు మళ్ళీ విశ్లేషకులు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఏం జరిగి ఉండొచ్చు అంటారు. అది యాక్చువల్గా ఏం జరిగిందంటే అండి, ఆ రోజున ఢిల్లీలో మీకు గుర్తే ఉన్నట్టు పవన్ కళ్యాణ్ ఆ రోజున అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళారు ఫ్లైట్లో, వారిని కలవటం జరిగింది. ఆ జరిగిన 32 నిమిషాలు 29 నిమిషాల 34 సెకండ్లలో 4 నిమిషం 32 సెకండ్లో ఇది లేవనెత్తారంట. ఆయన 6 నిమిషాల మటుకు లేదు దీన్ని ఖండించారు. ఇంత గొప్ప చెప్తారు విమానం. వీళ్ళందరూ కింద కూర్చున్నామని చెప్పండి. ఓకే 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 అండి. నేను మనోహర్ గారికి చెప్పను నేనేం మాట్లాడాను, ఆయనకేం తెలుస్తుంది. ఈ దేశ ప్రధాన న్యాయమూర్తులకి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇన్ని కేసులు పెట్టాడు అని నేను చెప్పాలా? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులకి నేను చెప్పాలా? వాళ్ళకి తెలియదా? సిబిఐ కోర్టులకి నేను చెప్పాలా? వాళ్ళకి తెలియదా? ఎవరు దోషుల్లో ఏం చేస్తున్నారో తెలియదా? మేము విను, ఏ కేసుల్లో ఎవరు చేస్తున్నారో వాళ్ళకి తెలియదా? అందుకనే కదా దాఖలైన కేసులన్నీ. వీళ్ళకి మేము చెప్పాలా? అవమానం చేసినట్టుగా నిజంగా ఈ టీవీ సంస్థలు కానీ ఇలాంటి చేసే సంస్థలు నిజంగా ప్రజా సమస్యల గురించి మీరు ఎప్పుడన్నా మాట్లాడారా? ఇంత కలుషితం అవుతుంది, దీనివల్ల ప్రజలకు ఇంత ఆరోగ్యాలు పోయినాయి, అవి మాట్లాడరు మీరు. ఎంతసేపు ఎదవ చండాలపు రంకులు బొంకులు తప్ప మీరు మాట్లాడేది. ఇంకా తగ్గి నాకు విసుగు వచ్చేసింది. ఇంకా నాకు ఓట్లు ఉంటే ఉంటాయి, పోతే పోతాయి, కానీ ఇలాంటి పనికిమాలిన విశ్లేషణలు, పనికిమాలిన ఈ విమర్శలు పెట్టుకుంటే మటుకు చాలా బలంగా సమాధానం ఇస్తాను. ఇది ఫస్ట్ టైము, భవిష్యత్తు అందరి చేత ఇప్పిస్తాను, గుర్తుపెట్టుకోండి. మీ నోళ్ళు మూతపడే వరకు, ఇంకొకసారి నా గురించి మాట్లాడాలంటే మీ నోళ్ళు మూతపడే వరకు అందరి చేత మాట్లాడిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంకా సభ్యత సంస్కారం కాదు అని చెప్పి నేను మాట్లాడలే. ఇంకా మీరు స్థాయి దాటేశారు మీరు.